హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయి రెడ్డి గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మధ్య మాటల యుద్ధం, ట్వీట్ల వార్ అయితే నడుస్తూ ఉంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అంటే కోటరి వల్ల బయటకు వచ్చాను కానీ జగన్మోహన్ రెడ్డి గారికి హాని కలిగించేందుకైతే కాదు అని అంటున్నారు. మరి పరిస్థితులు చూస్తేనేమో లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే పరిస్థితి కనిపిస్తుంది. సో మరి ఎందుకు ఈ కామెంట్స్ చేస్తారు? ఈ కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఒకవైపు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి హాని కలిగించేందుకు అయితే కాదు అని అన్నారు. అంటే మరోవైపు అయితే లిక్కర్ స్కామ్ లో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్లు కూడా చేయడం చూసాం. సో మరి దీన్ని కాంట్రడిక్షన్ కనిపిస్తుంది కంప్లీట్ గా. మరి ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఇక్కడ కాంట్రడిక్షన్ కంటే కూడా ఒక క్లారిటీ ఇచ్చే క్రమంలో ఈ అంశాన్ని మరింత జటిలం చేశారు విజయసాయి రెడ్డి అనే వ్యాఖ్యలు వాదనలో అయితే వినిపిస్తున్నాయి. అంటే ఒక చిన్న విషయం గమనించాలి. విజయసాయి రెడ్డి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అనుకూలంగా ఉన్నటువంటి మనిషి, కలిసి సాగినటువంటి మనిషి. ఆ క్రమంలో ఆయన జైలుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, అనేక కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ మొత్తంలో ఒకటి గమనించాలి, విజయసాయి రెడ్డి అనేక సందర్భాల్లో ఆయన దూకుడిగా ఆయన ప్రత్యర్థి పార్టీని పర్సనల్ గా టార్గెట్ చేసి, కులాన్ని టార్గెట్ చేసి, సామాజిక వర్గాన్ని కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం. అంటే ఒక కులం నుంచి వచ్చిన వాళ్ళు, ఒక మతం, ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ బాధపడేలాగా కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అది ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని విమర్శించే క్రమంలో ఆ నాయకుడిని కాకుండా ఆ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని విమర్శించాలనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి విజయసాయి రెడ్డి వైఖరి మీద. అయితే వీటన్నిటిని మానేసి ఇప్పుడు ఆయన రాజకీయపరమైనటువంటి సన్యాసం తీసుకుని వ్యవసాయం చేసుకుంటారని మొదలుపెట్టారు. నాకు ఒక మిత్రుడు ఇట్లాగే షోలో అడిగితే, విజయసాయి రెడ్డి వ్యవసాయం చేసుకుంటా అన్నారు, ఏంటి మరి ఏమంటారంటే, నేను వెంటనే స్పాంటేనియస్గా అన్నమాట ఏంటంటే, విజయసాయి రెడ్డి వ్యవసాయం చేసుకుంటా అన్నారు సరే, కలుపు మొక్కని తీసేసే క్రమంలో నేను కలుపు తీయటం వ్యవసాయంలో ఒక ప్రక్రియ, అందుకని రాజకీయాల్లో కలుపు మొక్కలు తీసేయడానికి కోసం నేను ఈ రకమైనటువంటి స్టైల్ మార్చాను అని అంటారేమో. కాబట్టి విజయసాయి రెడ్డి దాడి ఏమి అట్లాగే ఉంది అనేది నేను చెప్పిన మాట. తర్వాత దాని గురించి మనం కలిసిన మిత్రుడు అదే అంటున్నాడు, నిజంగానే నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. అంటే అది ఎప్పుడు జరుగుతోంది? నా సంగతి నన్ను కెలికితే నేను మీ అంత చూస్తానని విజయసాయి రెడ్డి అన్న మాటల్ని బేస్ కోడ్ చేసి ఆయన చెప్పాడు. ఆయన సహజంగా ప్రత్యర్థిని ఉద్దేశించి మాట్లాడే దాడి, వేడి వ్యాఖ్యలన్నీ ఇప్పుడు సొంత పార్టీ, అంటే ఆయన గతంలో ఉన్నటువంటి పార్టీ, అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి, మాజీ మంత్రులను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు గతంలో చంద్రబాబుని, లోకేష్ని, చంద్రబాబు చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మంత్రుల్ని, కీలకమైన నాయకుల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినటువంటి విజయసాయి రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, అంటే ఒక రకంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డికి తెలిసినంత ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు మరెవరికి తెలియదు, ఆర్థికపరమైన వ్యవహారాలు అని చెప్తారు. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యానాలు గతంలో చంద్రబాబుని, లోకేష్నో, ఇంకొకరినో, తెలుగుదేశం పార్టీ వాళ్ళని విమర్శించేటటువంటి క్రమంలో చేసే వ్యాఖ్యలు ఇప్పుడు ఆ సొంత పార్టీ, గతంలో ఆయన ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద చేయటం, ఈ రెండింటినీ కనుక చూస్తే విజయసాయి రెడ్డి ఆయన టార్గెట్ మారింది తప్ప ఆయన వైఖరి మారిందని అనిపించలేదు. అయితే కొంత విజయసాయి రెడ్డి సర్దుకుపోతున్నారు, రాజీ పడి ఉంటున్నారు అనే చర్చ అయితే ఒకటి ఉంది. కానీ అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, తనని టార్గెట్ చేసినప్పుడు ఖచ్చితంగా ధాటిగా రిప్లై ఇస్తున్నారు అనేది కూడా అనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విజయసాయి రెడ్డి పరిస్థితి. అయితే విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డికి అన్యాయం జరిగేలాగానో, నష్టం జరిగేలాగానో ప్రవర్తించాను. కానీ మీరు అన్నట్లుగా లిక్కర్ స్కామ్లో ఆయనే అప్రూవర్గా మారతాడనే ఊహాగానం నేపథ్యంలో ఆయన అప్రూవర్గా మారితే ఏం జరగబోతుంది అనేటటువంటి చర్చ అయితే ఖచ్చితంగా విస్తృతంగానే ఉంది. అది ఒక డిబేటబుల్ టాపిక్ కూడా. విజయసాయి రెడ్డి చెప్పినటువంటి కొన్ని అంశాలు, దాంట్లో కన్ఫ్యూషన్, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అంశాలను కనుక ఒకసారి పరిశీలిస్తే, మా ఇంట్లోనే భేటీ జరిగింది, నేనే రాజకేశ్ రెడ్డికి ఫార్మా కంపెనీ వాళ్ళని పరిచయం చేశాను, నేనే రాజకేశ్ రెడ్డికి వాళ్ళతోటి డబ్బులు ఇప్పించాను, అది 100 కోట్లు ఇప్పించాను, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆ అంశంలో విజయసాయి రెడ్డి కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు అని భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఊహాగానాన్ని చేసే అవకాశం అయితే ఉంది. రాజకీయమైన ఊహాగానం ఖచ్చితంగా అవకాశం ఉంది. భవిష్యత్తులో విజయసాయి రెడ్డి మూలంగా ఈ కేసు మరింత జటిలం కాబోతుంది. మరింత జటిలమయ్యే దశలో ఏమవుతుంది?
ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగుతుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగే పరిస్థితి వస్తే ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఇప్పుడు జగన్ అంటే విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది. విజయసాయిరెడ్డి తన ఎత్తుగడ, ఈ రాజకీయపరమైనటువంటి ఎత్తుగడ ఏంటో అనేది మరింత కాలం చూస్తే తప్ప క్లారిటీ రాదు. ఓకే. విజయసాయిరెడ్డి ఖచ్చితంగా 100కి 100% అంటే ఈ కేసులో తన పాత్రని మరింత ఇన్వాల్వ్మెంట్ని, తన చొరవని లేదా అప్రూవర్గా మారే అవకాశం ఉంటే అప్రూవర్గా మారే క్రమంలో చేసేటువంటి వ్యాఖ్యలు, ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగానే ఉంటాయని చెప్పక తప్పదు. అంటే ఈ స్టేట్మెంట్ చూస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి హాని కలిగించే విధంగా లేదు అని చెప్పేసి చెప్పాడు.